బడ్జెట్, స్టాక్ మార్కెట్, ఎల్ఎన్టీ Q3 రిజల్ట్స్, మారుతి Q3 రిజల్ట్స్. చూడండి ఫ్రెండ్స్, బడ్జెట్ ర్యాలీ మనం అనుకున్నట్లు మొదలయ్యిందా లేదా? మొదలైంది అనుకుంటే లైక్ చేసి వీడియోని చూడండి, లేదు అనుకుంటే వీడియో చూసి మధ్యలో లైక్ చేయండి. ఏం పోయింది? చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ బుల్. సో బడ్జెట్ పూనకాలు లోడింగ్. సో ఆల్రెడీ మీరు ఆ తాలూకా రిటాలియేషన్ అనేది మీరు చూస్తున్నారు. సో మరి Q3 అప్డేట్స్లో నేను అక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా డిస్కస్ చేస్తానని మీకు తెలుసు. అలాగే సంఘవి మూవర్స్ గురించి కూడా ఎక్కువ మంది అడుగుతున్నారని చెప్పి దాని యొక్క ఓవర్వ్యూ కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథా గమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ వీడియోని లైక్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ మీకు పనికొస్తుంది, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఏదో ఒక గ్రూప్లో ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అనమాట, వాట్సాప్ గ్రూప్స్లో. అది కదా. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. ఓవరాల్గా నేను మంత్లీ చార్ట్ చూస్తే చాలా ఇయర్స్ డేటా కనిపిస్తుంది. సో మన ఎకానమీ స్ట్రాంగ్ కాబట్టి ఓవరాల్గా చాలా ఇయర్స్ నుంచి నిఫ్టీ యొక్క మూమెంట్ అనేది బాగుంది. సో వరల్డ్లో మనకి బాగా ఇండెక్స్లు బాగా మూవ్ అయ్యే కంట్రీస్లో మనది వన్ ఆఫ్ ది బెస్ట్, మీకు తెలుసు కదా. కాబట్టి నెగిటివ్గా థింక్ చేయొద్దు. సో అట్లాగే మనం హిస్టరీ చూస్తున్నాము. అలాగే ఏంటంటే డైలీ చార్ట్. సో డైలీ చార్ట్కి వెళ్తే కనుక సార్ రీసెంట్గానే ఆల్ టైమ్ హై హిట్ చేసింది. అలాగే దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కైండ్ అనుకోండి, లేకపోతే స్లైట్ ఫాల్ అనేది బికాస్ ఆఫ్ ది ట్రంప్, అలాగే తన కంపు, అలాగే గ్లోబల్ క్యూస్లో ఉన్న అలజడి అనమాట. ఆ యుఎస్ టారిఫ్ ఇష్యూస్ వల్ల సో ఈ డ్రాప్ అనేది కనిపించిందే కానీ మార్కెట్ కిందకి వెళ్ళే ఉద్దేశం లేదు అని మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఆల్రెడీ కాషన్ కియా కదా. సో కాబట్టి ఏంటంటే మైనే బోల్ దియా కదా. అయినా కూడా ఏంటంటే మీరు సో అబ్జర్వ్ సరిగ్గా చేసినట్టు లేరు. సో అలాగే ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా కాషన్ కియామే. చూడండి ఇక్కడ 25,939. సో 26,000 చూడండి మీకు ఇక్కడ పాయింట్, ఇక్కడ చూడండి, ఇక్కడ 24,984 దగ్గర బయర్ యాక్టివేట్ అవుతున్నాడని కనిపిస్తుంది అని మనం డిస్కస్ చేసాము. వీడియో బైట్ ద్వారా ఏంటంటే క్లియర్ కట్గా ఏంటంటే సో మనం డిస్కస్ చేసాము. ఈ డౌన్ తర్వాత ఏంటంటే సో ఈ క్యాండిల్ పడుతున్నప్పుడు కూడా మనం చెప్పాము సబ్డ్యూడ్ అవుతుంది, న్యూట్రల్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా వాచ్ చేయాలి. ఏ క్షణమైన బయ్యర్ యాక్టివేట్ అవ్వచ్చు అని అనుకున్నామా లేదా? సో అయితే ఏంటంటే ఏ క్షణం అవుతాడు అనేది సో అబ్జర్వ్ చేస్తూ మనమందరం కూడా కలిసికట్టుగా అబ్జర్వ్ చేసి నేర్చుకుంటున్న కాన్సెప్ట్స్ ఇవి. అందుకే మీకు చూస్తున్న టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ అన్నీ కూడా ఏంటంటే లైవ్ కాన్సెప్ట్ లెర్నింగ్స్. కాబట్టి ఒక 6 months మీరు అలా అబ్జర్వ్ చేస్తా మనతో పాటు అలా ట్రావెల్ చేస్తూ ఉంటే దాని తర్వాత మీరు కూడా నేర్చుకొని అప్పుడు మీరు కావాలంటే ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ వీటిని బేస్ చేసుకొని హరీబరీగా ట్రేడ్ చేద్దామని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మే ఆల్రెడీ బోల్ దియా. సో కాబట్టి ఏంటంటే సో మీరు ఏం చేయాలి? సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే టెలిగ్రామ్ లింక్లోకి మీరు ఫ్రీగా రావాలి. సో మనీ ఏం అడగం మేము. సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితేనే ఈ గ్రూప్లోకి ఎంటర్ అవ్వగలరు. కాబట్టి మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, దాని ద్వారా జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయ్యారో లేదో చూసుకొని జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఈ లింక్ క్లిక్ చేస్తే ఏంటంటే ఫ్రీగా మీరు ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అవుతారు. కాబట్టి ఇట్లాంటి సరి అయిన అప్డేట్స్ సరి అయిన టైంలో పడితే సో ఇంటర్వెల్ బ్యాంక్ సరిగ్గా పడాలి, ప్రీ క్లైమాక్స్ బాగుండాలి, క్లైమాక్స్ బాగుండాలి, ఇంట్రడక్షన్ అదిరిపోవాలి. అప్పుడు బొమ్మ సరిగ్గా పడుతుంది, లేకపోతే బొమ్మ బొరుసు అవుద్ది. కాబట్టి సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి సో ఈ డ్రాప్ తర్వాత ర్యాలీ రాబోతుంది బికాజ్ ఆఫ్ ది బడ్జెట్. కాబట్టి ప్రీ బడ్జెట్ ర్యాలీ అనుకున్నాం. చాలామంది ఏమనుకుంటారంటే బడ్జెట్ చూసిన తర్వాత విపులంగా వెళ్ళి మనం ఆలోచించి బై చేద్దాము అని. చూడండి ఫ్రెండ్స్, దెర్ ఈజ్ నో టుమారో ఫర్ ద స్టాక్ మార్కెట్, దెర్ ఈజ్ నో టుమారో ఫర్ అవర్ లైఫ్. టుడేస్ యాక్షన్ ఆల్వేస్ గివ్స్ బెటర్ టుమారో. ఎందుకంటే టుమారో కూడా రేపు మనకి టుడేనే. కాబట్టి బడ్జెట్లో ఏముండదు. సో బడ్జెట్ తర్వాత ఏంటో అనుకుంటే దాని తర్వాత కదా, అది వేరే. కానీ ప్రీ బడ్జెట్ ర్యాలీ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నాం. అట్లీస్ట్ ఇప్పుడు దాకా నరికారు కాబట్టి కాస్త గాలి పీల్చుకోవాలి కదా. ఎవ్రీడే స్టాక్ మార్కెట్కి కిందకి వెళ్ళటం కూడా సాధ్యం కాదు. ఎందుకనంటే కాస్త హెవీగా ఫాల్స్ అయినప్పుడు ఏంటంటే
రీటైలర్స్ కూడా ఏంటంటే సెల్ మోడ్లోకి వెళ్తారు. రీటైలు సెల్ చేసి ఇన్స్టిట్యూషన్స్ సెల్ కొడితే మరి బై చేసేది ఎవరు? ఒకళ్ళు బై ఇంకొకళ్ళు సెల్లు చేయకుండా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయా? ఎక్స్చేంజ్ నడుస్తుందా? నడవదు కదా. అందుకని ఏంటంటే కాస్త డ్రాప్ తర్వాత ఏంటంటే కాస్త ఉపశమనం లాగా అని మీరు అనుకుంటున్నారు. కానంటే ఐఎమ్ ఏబుల్ టు సీ ద ఫ్రెష్ బయింగ్. ఎఫ్ఐఐ బై చేయలేదు, ఎఫ్ఐఐ నెగిటివ్లో ఉంటే మీరేంటి అలా చెప్తారు? చూడండి, ఎఫ్ఐఐడిఏ డేటా నేను అసలు చూడహా, క్యాండిల్లో కనిపిస్తుందా? క్యాండిల్ కన్నతల్లి లాంటిదా? కాబట్టి సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ముందు పసిగట్టగలం. ఆ విషయం అనేది మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకి తెలుసు. అయితే సో మీలో చాలామంది అనుకుంటారు ఏమని అనంటే, అయితే ఏంటంటే మీలో చాలామంది అనుకుంటారు ఏమని, సో అప్పుడే అప్ ట్రెండ్ అని అనుకోబాకు, సో అది 25,662 పైన క్లోజ్ అవ్వాలి, లేదా 25,939 తర్వాత క్లోజ్ అవ్వాలి. ఇంకొంతమంది అయితే ఇంకొంచెం ముందడుగేసి 26,343 పైన క్లోజ్ అయ్యి 2 రోజులు నిలబడాలి, పడుకోవాలి అంటారు. చూడండి సార్, లేట్ అయ్యే కొద్దీ అన్ని ఇండికేటర్లు పాజిటివ్గా చెప్తాయి లేట్ అయిన తర్వాత. అలాగే ఏంటంటే అన్ని సోషల్ మీడియాలు, పెద్ద పెద్ద హిందీ ఇంగ్లీష్ సోషల్ మీడియాలు కూడా మంచి బుల్లిష్ క్యాండిల్స్ పడ్డ తర్వాత దే విల్ బికమ్ బుల్. అప్పుడు మీ మనసు కూడా బుల్ అనిపిస్తుంది. కానీ అప్పుడు అందరూ కూడా బై మోడ్లోకి వచ్చి ఉంటారు రీటైల్ పీపుల్. సో అప్పుడు ఇన్స్టిట్యూషన్స్కి ఏంటంటే వాళ్ళు బై చేయాలంటే సెల్లర్ దొరకడు, అందువల్ల ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా వెళ్తూ ఉంటారు, పడేస్తారండి నన్ను. కానీ సో మనం ముందు ఈ టర్నింగ్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఏంటంటే ఇదంతా ర్యాలీ రావాలి, మంచి మంచి గ్రీన్ క్యాండిల్స్ పడాలి, ఇండికేటర్లు చెప్పాలి, అలాగే సోషల్ మీడియా చెప్పాలి, అప్పుడే నేను నమ్ముతాను అని. అది మీ ఇష్టం, మీ అబ్జర్వేషన్కి వదిలేస్తున్నాను. నేను కూడా స్టార్టింగ్లో అలాగే అనుకునేవాడిని. కానీ సో మీ అందరికీ చెప్పాను, మనం ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నప్పుడు కోదాడ దాకా వెళ్ళినాక మనకి ఏదో ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, బిజినెస్ కాల్. వెనక్కి తిరగాలి అని అంటే కాల్ రాగానే ఉన్న పళంగా వెనక్కి తిప్పగలమా? తిప్పలేము. ముందుకెళ్ళి కాస్త యూటర్న్ చూసుకొని అప్పుడు మనం నిదానంగా వెళ్ళగలం. సో చూడండి ఫ్రెండ్స్, అలాంటి యూటర్నే ఇది. ఈ క్యాండిల్ పడ్డప్పుడు మీకు వీడియో చేశాను కదా. సో ఈ క్యాండిల్ పడ్డప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, అలాంటి యూటర్నే చూడండి, ఆ గజిబిజి కనిపిస్తుంది చూడండి. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు సెల్ చేశారు కదా, వాళ్ళ వ్యూ మార్చుకున్న తప్పుడు ఏంటంటే సడన్గా పైకి తీసుకెళ్ళలేరు. స్లోగా ఏంటంటే ఆ బేస్ మట్టం క్రియేట్ చేసుకుంటా ఏంటంటే పునాది వేసుకుంటా ఏంటంటే వెళ్తుందనమాట. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి స్టాక్ మార్కెట్లో భవిష్యత్తు అనేది ఉంటుంది, మంచి పునాది రాళ్ళు వేసుకున్నట్లు మీ జీవితానికి అని చెప్పి చెప్తాను. సో కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఈ బుల్ మూమెంటం అనేది కొనసాగే అవకాశాలే ఉన్నాయి. వన్ డే గ్లోబల్ క్యూస్ బాగోక ఇంకోటి దానివల్ల అప్ డౌన్ అవుతుంటాయి. కానీ ఆ క్యాండిల్లో కళ్ళకు కట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట, కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏమని? బయ్యింగ్. సో అది నా వ్యూ అనమాట. సో మీరేంటో అనేది తెలియజేసుకున్నది ఎక్కడి దాకా కొనసాగుతుంది అంటే సో దాంతోపాటు వెళ్ళటమే, అంతేగాని అక్కడ హయ్యర్ లెవెల్లో అజ్రాయి ఏం బాతల మా తాతయ్య, అయ్యో అక్కడ అజ్రాయి బాచారా అక్కడ దాకా నిఫ్టీ వెళ్ళిద్దని చెప్పలే మా తాతయ్య. కాబట్టి ఏంటంటే సో చూచాయిగా ఏంటంటే 25,939, 26,343 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చెప్పాక అజ్రాయి బాతలేదు, అటు వైపు ఆ డైరెక్షన్ వెళ్తుంది, తూర్పు వెళ్తుంది. ఎక్కడ దాకా వెళ్తారో ఎవరు తెలుసు? గుంటూరు వెళ్తారో గోదావరి వెళ్తారో ఎవరికి తెలిసిద్ది అది. సో కాబట్టి ఏంటంటే సో ఆ ప్రయత్నంలో అటు వెళ్తున్నప్పుడు ఏదైనా డైనమిక్గా మ్యాక్రో డేటాలో ఏదైనా తేడా వస్తే తప్ప 1-2 డేస్ గ్లోబల్ క్యూస్ వల్ల పట్టమే, కానీ డైరెక్షన్ అయితే కనుక చేంజ్ అవ్వదు. ఒకవేళ డైరెక్షన్ చేంజ్ అయ్యే విధంగా హిట్టింగ్ ఉంటే అప్పుడు మనం అప్డేట్ని ఆ వ్యూని మార్చుకుంటాం అది. సో అలా ఏంటంటే ఎప్పుడు మనం డెసిషన్ మార్చుకోవాలి, అప్పుడు చూడాలి. అలాగే ఏంటంటే టర్నింగ్ని ఐడెంటిఫై చేయగలిగితే ఏంటంటే స్టాక్ మార్కెట్లో మీరు అందరికన్నా ఒక అడుగు ముందుంటారు. ఇక్కడ నేను బోస్టింగ్ ఏం చెప్పట్లా, మన ఛానల్ రెడ్లో అలాగే ఏంటంటే టర్న్ అవ్వ ముందు నుంచే మీకు హెచ్చరిస్తూ చెప్తూ ఉంటాను. మీరు వీడియోలు తమిళ చూడండి ఒకసారి వెనక్కి వెళ్ళి, తొందరపడబాకండి అబ్బాయి ఇంకా బయర్ యాక్టివేట్ అవ్వాలా, అయ్యే ఛాన్స్ ఉంది, మనం అందరం కాచు కూర్చుందామని. కాబట్టి ఏంటంటే ఒక స్టెప్ మనం ముందుంటాం వల్ల సో నిన్నటి రోజు మనం ముందుగా అబ్జర్వ్ చేసి కాన్సెప్ట్ని నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇలాంటి రోజుల్లో ఏంటంటే మనసు నిమ్మలంగా ఉంటుంది. సో అదనమాట కథ. సో నచ్చిందా? సో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయాలి. మరి చూడండి మనిషి, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు ఇక్కడ నేను లింక్స్ ఇచ్చాను చూడండి. అలాగే పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. మన మనీ కూడా సేఫ్, యాప్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నీ కూడా మీకు నచ్చుతాయి, అందులో డౌటే లేదు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక మీరు ఐడిని ఏంటంటే మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళు ఏదైనా అప్డేట్స్ చెప్తుంటే కనుక మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో అదనమాట.
సో కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీని వాడుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిఫర్ చేయండి. చూడండి మనసు అలాగే టీవీఎస్ మోటార్స్ యొక్క Q3 అప్డేట్స్ 33% రెవెన్యూ గ్రోత్ ఉంది, నెట్ ప్రాఫిట్లో 46% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. CG పవర్ యొక్క రిజల్ట్స్ చూడండి, రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ YOY 26%, QOQ 4.3%, అలాగే నెట్ ప్రాఫిట్ YOY ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 19.4% అనమాట. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది. అలాగే కార్ ట్రేడ్ టెక్ చూడండి, రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ YOY 19.3%, అలాగే ప్యాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏంటంటే 30.9%, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. అలాగే మనకి IIP డేటా చూడండి, డిసెంబర్కి సంబంధించిన IIP, సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, సో 7.8%. సో మంత్ ఆన్ మంత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి గ్రోత్ ఉంది. సో IIP డేటా పాజిటివ్గా ఉంది అంటే ఎకానమీ బూస్ట్ అవుతున్నట్లే కదా. సో GST ట్యాక్స్ కలెక్షన్ రేట్స్ తగ్గించడం, అలాగే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లు తగ్గించడం, సో ఇట్లాంటివన్నీ చూసారా మీకు బిజినెస్ల మీద ఇంపాక్ట్ పడుతూ ఉన్నాయి. అవి జీడిపి మీద పాజిటివ్ ఇంపాక్ట్ పోయి మన ఎకానమీ గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనం నిఫ్టీని ముందుగానే ఊహించి పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదనమాట కదా. చూడండి సార్, మారుతి సుజుకి యొక్క రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 28% పెరిగింది, అలాగే నెట్ ప్రాఫిట్ 3.7% పెరిగింది అనమాట. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది అని చెప్పొచ్చు అనమాట. సో అయితే చూడండి, ఈ ఆటోమొబైల్ సెక్టర్కి సంబంధించిన బూస్ట్ కనిపిస్తూ ఉంది అని అంటే మీకు క్లియర్గా పీపుల్ రిచ్ అవుతున్నారు, మిడిల్ క్లాస్ నుంచి రిచ్ వైపు పయనిస్తున్నారు అనే విషయం అర్థమవుతుందా. ఓల్డెన్ డేస్లో నడిచేవాళ్ళం, సైకిళ్ళు ఇవన్నీ ఉండేవి కదా, కానీ ఇప్పుడు ఏంటి, కార్లు బైక్లే అయిపోయినాయి. అందుకే కదా తిన్న తరగట్లేదు, అంతే కదా. డైజెషన్ ఇష్యూస్, మీరు ఏ ఛానల్ చూసినా డైజెస్టివ్ ఇష్యూస్ అని వస్తూ ఉంటుంది. ఎందుకనంటే బాడీలో మూమెంట్ ఏది మనకి మంచం మీదకి వస్తుంది, స్విగ్గీలో ఆర్డరు. సో అయ్యే మనకి కష్టాలన్నమాట. అది కనీసం మనిషి ఏంటంటే మినిమం 5 నుంచి 8 కిలోమీటర్స్ మినిమం నడవాలి, 1 అవర్ ఎక్సర్సైజ్, మినిమం 3 to 4 అవర్స్ వాకింగ్ అనేది మినిమం చేయాలన్నమాట. అది సో అదనమాట. 7:30 కల్లా తినేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఇంకొక హాఫ్ అన్ అవర్ పోస్ట్ వాకింగ్ చేయండి. చూడండి సార్, సన్వీ మూవర్స్ క్రేన్ రెంటల్ బిజినెస్, దీని గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. ఒకసారి హిస్టరీ డేటా చూడండి, సేల్స్ డేటా చూడండి. సేల్స్ డేటాలో గ్రోత్ ఉంది, నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది. సో మరి ఇంకేంటి ఇబ్బంది ఏంది, బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి చూస్తే కనుక క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. సో అట్లాగే ఏంటంటే మనకి డెట్ టు ఈక్విటీ చూడండి 0.41, అంటే సో ఫండమెంటల్స్గా మంచి సౌండ్ కంపెనీ. సో అలాగే బిజినెస్ గురించి చెప్పాను, అదానీ పోర్ట్స్ ఇట్లాంటి బిగ్ క్లయింట్స్ ఉన్నారు. సో ఈ కంపెనీ గురించి చదవండి, స్టడీ చేయండి, చాలాసార్లు చెప్పాను. అలాగే ఏంటంటే చార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి సంఘవి మూవర్స్ చూద్దాం. చూడండి చార్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో పడిపోయింది కదా చెడనుకోకండి. సో మళ్ళీ ఏంటంటే ఇది సో జస్ట్ ఏంటంటే దాని రెవెన్యూ దానికి ముందు బాగానే ఉంది, ప్రాఫిట్లు బాగానే ఉన్నాయి. సో కాస్త ఏంటంటే మిడ్ క్యాప్స్ వైపు బయర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేకపోవడం వల్ల ఇలాంటి కంపెనీలు ఇట్లా అదృష్టం కొద్దీ ఇలా డౌన్ సైడ్ ట్రేడ్ అవుతూ ఉన్నాయి అనమాట. కాబట్టి అబ్జర్వ్ చేయమని చెప్తాను. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేద్దాము, ఫోకస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇట్లాంటి స్టాక్స్ని ఒకసారి చూడండి, ప్రోస్ కాన్స్ తెలుసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి అంటాను. చూడండి ఇక్కడ కూడా మనకి టెక్నికల్గా కూడా బయర్ యాక్టివేటెడ్ అనే విషయం అర్థమవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, నేనేమంటానంటే వీడియోలో చెప్పేని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు అంటాను. కాబట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోమని చెప్తానమాట. అది కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ యాక్సిస్ బ్యాంక్ ఇచ్చిన ఊపుతో ఏంటంటే నిన్న మంచి క్యాండిల్ పడింది, గ్రీన్ క్యాండిల్. సో పచ్చ రక్తం అనమాట. సో అలాగే ఏంటంటే ఇవాళ చూడండి, నిన్న పచ్చ రక్తం కదా అని చెప్పి వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ మీద ఎగబడతారు, దాంట్లో ఏముండదు. రీజన్ ఏంటంటే సో ఎవరైతే అంటే ఏ స్టాక్స్ అయితే పెరుగుతాయో, ఏ ఇండెక్స్ అయితే పెరుగుతుందో బుల్ పీపుల్ వెళ్ళి అడుగుచుంటారు. దానివల్ల ఏంటంటే రీటైల్ పీపుల్ ఎక్కువ బై ఆర్డర్లు ప్లేస్ చేయడం వల్ల ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే వాళ్ళు బై చేయలేరు. అందువల్ల ఏంటంటే స్లోగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా పైకి వెళ్తారు. సో ఈ ఒక్క మూమెంట్ తెలిస్తే చాలు. అందువల్లే మీకు ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక ఇలాంటి బేస్ క్యాండిల్స్ పడుతూ ఉంటాయి. అది ఉద్దేశం ఉంటే చాలు. మీ ఊర్లో కొనాలి అని చెప్పి మీరు డబ్బులు తీసుకొని ఒక 10 ఎకరాలు నాకు కావాలని అని వెళ్ళారనుకో, నా దగ్గర డబ్బు ఉన్నాయని చూసారులేపో ఇక్కడ అమ్మేవాళ్ళు లేడంటారు. సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం కదా. కాబట్టి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఈ రీటైల్ పీపుల్ ఎటువైపు ఉన్నారు మెజారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మన కామెంట్స్లో కూడా మనం మార్కెట్ టర్న్ అవుద్ది, బుల్ మూమెంటం స్టార్ట్ అయింది అన్నప్పుడు సో కింద కామెంట్లు చూస్తూ ఉంటాను, ఇంకా ఆ పాయింట్ దాటలేదు, ఈ మంత్లీ టైం ఫ్రేమ్వర్క్లో కన్ఫర్మేషన్ లేదు, 1 డేలో కన్ఫర్మేషన్ లేదు, 1 అవర్లో కన్ఫర్మేషన్ లేదు, అలాగే పెద్ద హిందీ ఛానల్స్లో కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఆ ఇండికేటర్ బాగోలేదు, ఈ ఇండికేటర్ బాగోలేదు. చూడండి ఫ్రెండ్స్, మనస్సుకు మించిన మేధస్సు ఏదన్నా ఉందా, కంటికి మించిన స్కానర్ ఏదన్నా ఉందా? సో ఆ విషయం తెలుసుకుంటే ఏంటంటే మీరు లాజిక్స్ వెనకాల వెంపర్లాడరు. సో జాగ్రత్తగా మార్కెట్ని అబ్జర్వ్ చేసుకుంటా ఎలా వెళ్తుంది అని చూస్తే
వెళ్తుంది. మార్కెట్కి ఏ రూల్స్ లేవు అబ్బాయి. మీరు ఏ పాయింట్స్ ఏ సపోర్ట్ అనుకున్నా ఏ ఫిబోనకి రాసినా ఎన్ని గీతలు గీసినా కూడా స్టాక్ మార్కెట్కి అవి పిచ్చి గీతలే, అందులో డౌటే లేదు, మొహమాటం లేదు దాంట్లో. కానీ మీరు నాకేమీ తెలియదు, మార్కెట్ని నిఫ్టీని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అంటే అది ఎటుకుపోతుంది. మ్యాక్రో డేటాలో ఎఫెక్ట్ రాబోతున్న విషయం దానికి ముందే ఎలా ఐడెంటిఫై అవుతుంది, బయర్లు ముందే ఎలా యాక్టివేట్ అవుతున్నారు, మ్యాక్రో డేటాలో చేంజెస్ ఎలా వస్తున్నాయి, ఈ వేటికి మనం వ్యూ మార్చుకోవాలి, వేటికి మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది, ఓవరాల్గా మార్కెట్ ఎటు పోవాలని తెలుస్తుంది. ఇలా తెలుసుకుంటే చాలన్నమాట అది. సో సడన్గా బ్యాడ్ న్యూస్ వస్తుంది, మార్కెట్ ఆల్రెడీ పడిపోయి ఉంటుంది. కానీ మీరు రన్నింగ్ మార్కెట్ చూస్తే ఏంటంటే ముందే ఐడెంటిఫై చేసేదాన్ని, అట్లీస్ట్ ఫ్యూ సెకండ్స్ ఫ్యూ మినిట్స్ ముందు కూడా చాలాసార్లు ఐడెంటిఫై చేసి చూపించాం మేము. నేనేమి ఇక్కడ బ్లఫ్ చేయట్లేదు. ఓల్డ్ సబ్స్క్రైబర్స్ తెలిసిన టెలిగ్రామ్ గ్రూప్లో చాలాసార్లు చూపించాను, అదిగో అబ్బాయి మార్కెట్ పని అయిపోయింది కదా అని పడబోయే ముందు. అది ఎలా తెలుస్తుంది అంటే క్యాండిల్ మూమెంటంలోనే తెలుస్తుంది. అందుకే చెప్పా కదా, క్యాండిల్ కన్నతల్లి లాంటిది. అలా డైనమిక్గా వచ్చే ఫాల్స్ కానీ డైనమిక్గా వచ్చే బయింగ్ కానీ ఆ స్పట్స్ కానీ ఏంటంటే కళ్ళతో ఐడెంటిఫై చేయగలగాలి. సో చూసే కొద్దీ ఏంటంటే మీరు కొన్ని మంత్స్ ఇయర్స్ ఐడెంటిఫై చేస్తే ఏంటంటే మీరు కూడా పసిగట్టగలుగుతారు. ఇవాళ వచ్చి టక్ అని చెప్పి 1-2 డేస్లో ఐడెంటిఫై చేయాలంటే ఏ పని కాదు అది, దానికి డెడికేషను. అలాగే ఏంటంటే స్వార్థం లేని ప్రేమ మార్కెట్ మీద. మనీ కావాలని కూర్చోకుండా నేర్చుకోవాలి అనే తపంతో కూర్చునే వాళ్ళకి మార్కెట్ ఎప్పటికైనా మనీ ఇస్తుంది. మనీ కోసం నేను నా దగ్గర కోట్లోని వస్తే కనుక మీ కోట్లు మార్కెట్కి ఏంటంటే ఆవిరే, అట్లాంటి కోట్లు చాలా చూసింది స్టాక్ మార్కెట్. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్ని మనసుతో చూడండి అని చెప్పి చెప్తానన్నమాట. అదబ్బాయి కథ కంచికి. సో అలాగే మనం ఇంటికి. సో కళాకారులకు చప్పట్లు, మాలాంటి యూట్యూబర్స్కి ఏంటంటే మీ డౌట్లు కామెంట్లు, అదే నేను కోరుకునేది. అంతకంటే మేము కోరుకుంటాను, మాకేం డబ్బులు వద్దు. సో బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.